రమేష్ అనే వ్యక్తి మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. కాళ్లు వాపులు ఉన్నాయని ఆసుపత్రికి వస్తే అన్ని టెస్టులు చేశారు. అయితే హార్ట్లో ఒక వాల్ బ్లాక్ అయిందని సర్జరీ చేయాలని చెప్పిన సిబ్బంది ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. పేషెంట్ శరీరం తమకు సహకరించకపోవడంతో సరైన వైద్యం అందించలేకపోతున్నారని వైద్యులు తెలిపారు. ఆరెంజ్ ఆసుపత్రి సిబ్బంది చెప్పిన మేరకు రమేష్ను యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మృతి చెందినట్టు యశోద ఆసుపత్రి వైద్యులు తేల్చి చెప్పారు. జస్ట్ ఆయనకు కాళ్ళు వాపులు వచ్చిందని చెప్తే అక్కడ టెస్ట్ చేపిస్తే ఒక వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ఇబ్బందిగా ఉంది, దాన్ని మెడిసిన్ వాడుకుని రోజులైన తర్వాత సర్జరీ చేయించుకుంటే ఓకే అన్నారు. సరే అని తీసుకొచ్చి రిపోర్ట్లు ఎంజియోగ్రామ్ నేను ఈవినింగ్ అన్ని వేసిన తర్వాత ఫీజు 1,50,000 వరకు ఓకే చేసుకున్నారు. అయిపోయిన తర్వాత సరే మనం ఏమనుకుంటాం కదా, జీవితం సరే బతకాలని కోరికతోన సరే ఓకే అని చెప్పేసి నిన్న సాయంత్రం హడావుడి వచ్చి సగం డబ్బులు ఎక్కడో బయట పోయి 2-3 దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి సగం డబ్బులు కట్టిన తర్వాత మార్నింగ్ కూడా తను ఇడ్లీ తిన్నాడు. నైట్ మార్నింగ్ 9 o'clock తనే నాకేం కాదు, నేను మంచిగుంటా, నాకేం కాదు, నేను బాగానే ఉన్నాను అన్నాడు. తిని కూడా ఇడ్లీ తిని కాసేపు ఆపరేషన్ థియేటర్లకు తనే నడుచుకుంటూ వెళ్ళిండు. మరి వెళ్ళిన మనిషి కూడా మనకందరికి ఆ డాక్టర్లకు వాళ్ళందరికీ తెలిసి ఏమి ఓకే అని అనుకున్న మనుషులము. ఎక్కడైనా ఆపరేషన్ అవుతున్నాయి, ఈవెన్ సర్జరీ అవుతుంటే కూడా వితిన్ 1 hour ఏందనేది పేషెంట్ వాళ్ళ తాలూకా వాళ్ళకు చెప్పగలుగుతారు. దట్ ఈస్ డాక్టర్ డ్యూటీ. అది ఏమవుతుంది, ఎట్లా ఉంది, పేషెంట్ ఏంది, ఏ స్థితిలో ఉన్నది, 1 hour అయింది, 2 hours అయింది, ఇంతవరకు అసలు చెప్పలేదు. 4 hours తర్వాత కూడా చెప్పలేదు. ఏం అడుగుతుంది, ఏమవుతుంది అంటే అవుతుంది. మరి ఎక్కడున్నారు, ఏమవుతుంది, ఏం జరుగుతుందంటే కూడా ఏం సమాచారం ఇవ్వట్లేదు. గత 5 hours 6 hours తర్వాత 2 o'clock 3 o'clock పోలీస్ వాళ్ళు వచ్చినాం ఇంటి నుంచి. అసలు కొంచెం కాలు వాసిని అని వచ్చినాము. హాస్పిటల్లో చూస్తే కొంచెం బ్లాక్ అయిందని సర్జరీ లాగా చేస్తా ఉన్నారు. నైట్ మంచిగా ఇడ్లీ తినిపించిన, మంచిగా మాట్లాడిండు. పొద్దున కూడా తనే తిన్నాడంటే ఇడ్లీ. మేము వచ్చేసరికి ఆపరేషన్ థియేటర్లకు తీసుకుపోయారు. 5 గంటల సేపు ఇంకా చేస్తున్నా అని ఇప్పుడేమి ఇట్లా తీసి అప్పగించారు మాకు. మా పిల్లలు నేనేమో